బర్రెలు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సార్ చేసినంటారు. బర్లను తోలుకుంటూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి వెళ్లిన దంపతులు. ఎందుకో తెలుసా? నిజంగా ఇది ఒక బాధాకర సంఘటన. ప్రజలు న్యాయం కోసం ఎంత హద్దులు దాటాల్సి వస్తుందో ఈ ఘటన మనకు చెబుతోంది. భూపాలపల్లి టౌన్ కు చెందిన ఓదెలు లలిత అనే దంపతులు పశుపోషణ చేస్తూ జీవిస్తున్నారు. వాళ్లే కష్టపడుతూ ప్రభుత్వ స్థలానికి పక్కన తమ స్థలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. పశువుల కోసం షెడ్డు వేశారు. అయితే ఆ షెడ్ సింగరేణి స్థలానికి దగ్గరగా ఉంది. ఆ ప్రాంతంలో సీసీ రోడ్ వేయాలంటే ఈ బర్ల కొట్టం అడ్డుగా ఉందని చెబుతూ మున్సిపల్ అధికారులు గురువారం షెడ్డును కూల్చేశారు. అది ప్రభుత్వ స్థలమేనంటూ నోటీసులు కూడా ఇచ్చి పోలీసుల సహకారంతో దాన్ని నేలమట్టం చేశారు. ఓదెలు దంపతులు ఆవేదనతో అడిగారు ఎందుకు కూల్చారు అని. కానీ సమాధానం ఒక్కటే, ఎమ్మెల్యే ఆదేశం. దాంతో కోపంతో కన్నీళ్లతో తమ బర్లను చేతితో తోలుకుంటూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు క్యాంప్ ఆఫీస్ ముందుకు వెళ్లారు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి మేము చచ్చిపోతామంటూ హెచ్చరించారు. తమతో మందు డబ్బా కూడా తీసుకెళ్లారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని దంపతులను స్టేషన్ కి తరలించారు. అయితే దీనిపై ఎమ్మెల్యే గండ్ర స్పందిస్తూ ఈ కూల్చివేత తనకు తెలియదు అని, ఎవరికి అలా చెప్పలేదు అని స్పష్టం చేశారు. ఇది అధికారులు తప్పు అయితే వారిపై చర్యలు తీసుకుంటానని కూడా అన్నారు. ఓదెలు కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ ఘటన మనకు ఏం చెబుతోంది? చిన్న బతుకుల వాళ్ళకి, కష్టపడే ప్రజలకి ప్రభుత్వ వ్యవస్థ ఎంత చల్లగా స్పందించాలో ఆలోచించాల్సిన సమయం ఇది. మీరు కూడా భావిస్తున్నారా? ఈ దంపతులకు న్యాయం జరగాలంటే మీ వాణిని వినిపించండి. ఈ వీడియోను షేర్ చేయండి మరియు మద్దతుగా కామెంట్ కూడా చేయండి. ఇలాంటి నిజ జీవిత సంఘటనల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.